ఈ రోజు వీవర్స్ అందరం కూడా ఎంటైర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున అండ్ ఆల్ వీవర్స్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. అండ్ వీవర్స్ ఫ్రంట్ అసోసియేషన్ తరఫున వీవర్స్ అందరూ కూడా అరుణ్ జైట్లీ గారిని కలవడానికి ఇవాళ వచ్చాము. స్పెషల్లీ హ్యాండ్లూమ్ పైన ఏదైతే ట్యాక్స్ జీఎస్టీ కింద ట్యాక్స్ బర్డెన్ ఏదైతే పడిందో వీవర్స్ అందరం కూడా చాలా అప్సెట్గా ఉన్నారు. ఈ ట్యాక్స్ చాలా బర్డెన్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే హ్యాండ్లూమ్ బాగా కూడా హ్యాండ్లూమ్కి అంత అంటే ఎవరి సహాయం కూడా అందట్లేదు. హ్యాండ్లూమ్ వీవర్స్ చాలా వెనుకబడి ఉన్నారు. మగ్గాల పైన వేసుకునే వాళ్ళకి కనీస సంపద అంటే ఆదాయం కూడా లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ దానిపైన ట్యాక్స్ వేయడము కొంచెం ఇబ్బందిగా ఉందని అరుణ్ జైట్లీ గారితో మాట్లాడడానికి ఇవాళ వచ్చాము. ఆయనతో అందరం కలిసి మాట్లాడే రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు 20 lakhs దాకా టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. 20 to 75 lakhs ఉన్న వాళ్ళు ఎవరైతే టర్న్ ఓవర్ ఉంటుందో వాళ్ళకి మటుకు 1% ఆన్ ట్రేడ్ పైన 2% ఆన్ ప్రొడక్షన్ పైన ఉంటుంది అని. ఆ తర్వాత ఆ పైన 75 lakhs పైన ఉన్నదానికి కూడా దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అ వేరియేషన్. బట్ స్టిల్ వీవ్ ఎక్స్ప్లెయిన్డ్ అనమాట. ఎందుకంటే పవర్ లూమ్స్కి హ్యాండ్లూమ్స్కి మధ్య చాలా అసలు పవర్ లూమ్స్ పెరిగిపోయి హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ పైన పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ లేకుండా పోయింది. హ్యాండ్లూమ్ పైన ఆధారపడి ఉన్న వీవర్స్ అందరూ కూడా ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి ట్యాక్స్ అనేది మనం దాంట్లో తీసేస్తే కొంచెం వాళ్ళకి మార్కెటింగ్ అండ్ ట్రేడింగ్ కూడా ఈజీ అవుతుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఆయన వీళ్ళు ఆలోచిస్తాము అన్నట్టు చెప్పారు. దాన్ని ఒక కమిటీకి కూడా వేస్తామని చెప్పారు. వీ హ్యావ్ టు జస్ట్ సీ దట్ ఎటువంటి కన్సిడరేషన్ అనేది తీసుకోబోతారో అనేది మేము చూస్తాం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ బెటర్ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్ అండి.